రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ప్రచార పర్వం కూడా విపరీతంగా నడుస్తూ ఉంది. బయట ఎండలు ఎట్లా ఉన్నాయో అట్లే ప్రచారం కూడా నడుస్తూ ఉంది అందరిది. మధ్యలో ఒక 2-3 గంటలు ఖచ్చితంగా విరామం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకోసమంటే అట్లాంటి భగభగలతో, సూర్యుడి భగభగలతో ఆ మంటలకి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇటుపక్క ఎన్నికల వేడి, ఒక పక్క సూర్యుని తాపం, ఈ రెండు కలిపి మనుషులు బయటకు వచ్చే పరిస్థితి లేని ఈ సందర్భంలో అసలు ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఏమనుకుంటున్నారు, ఏ సెగ్మెంట్లలో ఏమేమి ఉందని చూస్తే మనం మహబూబ్ నగర్కి సంబంధించిన అనాలిసిస్ చూసినాం కదా. అట్లనే ఈసారి ఇంకొక నియోజకవర్గంతో మీ ముందుకు వచ్చినాం. అదే నాగర్ కర్నూల్ సెగ్మెంట్, ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అంటే అక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఉండేటువంటి సమాహారం అది. సో అత్యధిక జనాభా కలిగినటువంటి ఆ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరికి పట్టం కట్టే ఛాన్స్ ఉంది, ఈ 2024 ఎన్నికల్లో చూసే ప్రయత్నం చేద్దాం. నాగర్ కర్నూల్లో మొదటగా అసలు పరిస్థితులు ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, నాగర్ కర్నూల్, హూ విల్ బి ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ 2024? ఇది క్వశ్చన్. సో టోటల్ ఓటర్ సంఖ్య వచ్చి 14,77,338 ఉన్నాయి, అక్కడ ఉన్నారు. సో ఇందులో ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ చూస్తే మనము మొదటగా 7 నియోజకవర్గాలలో వనపర్తి, గద్వాల్, అలంపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట్, కల్వకుర్తి, కొల్లాపూర్. ఇందులో వనపర్తి నియోజకవర్గం వచ్చి వనపర్తి జిల్లాలో ఉంది. గద్వాల్ అండ్ అలంపూర్ వచ్చి జోగులాంబ గద్వాల్లో ఉంది. నాగర్ కర్నూల్, అచ్చంపేట్, కల్వకుర్తి, కొల్లాపూర్ వచ్చి నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్నాయి. ఈ 3 జిల్లాలోంచి ఈ 7 నియోజకవర్గాల్లో ఎవరు గెలిచారో ఒకసారి చూద్దాం. మొన్న 2023 నవంబర్లో గెలిచిన వాళ్ళు వనపర్తి మేఘారెడ్డి తూడి నిరంజన్ రెడ్డి ఓడగొట్టిండు కాంగ్రెస్ పార్టీ నుంచి. గద్వాల్ నుంచి ఈ జోగులాంబ గద్వాల్ జిల్లాలో గద్వాల్ కాన్స్టిట్యున్సీ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలుచుకున్నారు. అట్లే ఆలంపూర్ ఎస్సీ రిజర్వ్డ్, అక్కడ విజయుడు బీఆర్ఎస్ నుంచి గెలుచుకుంటే నాగర్ కర్నూల్లో కూచుకుల రాజేష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిండు. అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ నుంచి ఉంటే కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలిచిండు కాంగ్రెస్ నుంచి. సో కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నాడు. సో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో 5 నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలిస్తే 2 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ అత్యంత ప్రభావం చూపించింది. ఆ 2 నియోజకవర్గాలతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా 2వ స్థానంలో ఉంది. అయితే ఇక్కడ ఎంపీ రిజల్ట్ చూస్తే ఒకసారి గమనించినట్టయితే 2019లో పోతుగంటి రాములు భారత రాష్ట్ర సమితి నుంచి గెలిచిండు, బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు అలా అబ్బాయిని బీజేపీ నుంచి పార్టీలో అంటే జాయిన్ చేయించి అక్కడి నుంచి టికెట్ సంపాదించి బీజేపీలో పోటీ చేస్తూ ఉన్నాడు. సో 2014కు వస్తే నంది ఎల్లయ్య కాంగ్రెస్ నుంచి గెలిచిండు. అట్లే మందా జగన్నాథ్ కూడా కాంగ్రెస్ నుంచే గెలిచిండు. ఇది ట్రెండ్ నడుస్తూ ఉంది. ఇక్కడ పరిస్థితులు నేషనల్ కాంగ్రెస్ ఎక్కడైతే 1962లో మొదలైనటువంటి కాంగ్రెస్ 3, 4, 5, 6, 7 సార్లు కాంగ్రెస్ గెలిచింది ఈ సెగ్మెంట్లో. ఇక్కడ భారత రాష్ట్ర సమితి మొట్టమొదటిసారిగా గెలిచింది మొన్న పోతుగంటి రాముల రూపంలో. సో ఈ నియోజకవర్గం నుంచి 2024లో ఎవరెవరు అభ్యర్థులు అంటే కాంగ్రెస్ నుంచి మల్లు రవి, గతంలో ఎంపీగా పనిచేసినటువంటి మల్లు అనంతరాములు తమ్ముడు, అట్లే బీజేపీ నుంచి పోతుగంటి భరత్, పోతుగంటి రాములు కొడుకు, పోతుగంటి రాములు ఎంపీగా ఉన్నాడు. బట్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి టికెట్ రాక సో బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చివరి నిమిషంలో టికెట్ తీసుకొని బీఆర్ఎస్లోకి వచ్చిండు. సో బీఆర్ఎస్లో రావడానికి ఆయన కారణాలు చెప్పిండు చాలా. సో ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి అక్కడ ఆయన పోటీ చేసింది వచ్చేసి సిర్పూర్ కాగజ్ నగర్లో పోటీ చేశాడు. సిర్పూర్ కాగజ్ నగర్లో పోటీ చేసి అక్కడ నుండి ఇప్పుడు అంటే ఆయనకి ఏమాత్రం పట్టు లేనటువంటి స్థానం ఎంచుకొని ఇక్కడికి వచ్చిండు. సో చూద్దాం మరి నాగర్ కర్నూలు ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది మనకి ఇప్పుడు సర్వేలో ఏముందనేది కూడా తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ బీఎస్పీ నుంచి మందా జగన్నాథ్ పోటీ చేస్తా ఉన్నాడు. ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో కేసీఆర్ దగ్గర చేరి
బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ దగ్గర దొర దగ్గర తాకట్టు పెట్టినని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బీఎస్పీ నుంచి మందా జగన్నాథ్ పోటీలో ఉన్నాడు. ఇక్కడ 2019 రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి గమనిస్తే ఆ ట్రెండ్ బీఆర్ఎస్లో పోతుగంటి రాములు 4,99,672 ఓట్లు సాధించి 50.48% విన్ అయిండు, అప్పుడు గెలిచిండు. సో డాక్టర్ మల్లు రవి అప్పుడు 3,09,924 ఓట్లతోని రెండవ స్థానంలో ఉండగా బంగారు శృతి బీజేపీ నుంచి 1,29,000 ఓట్లు సాధించిండ్రు. యాక్చువల్గా ఇక్కడ బీజేపీకి పెద్దగా పట్టు లేదన్నారు కానీ సో బంగారు శృతి పేరిట 1,29,000 ఓట్లు సాధించింది. సో బీజేపీని ఇక్కడ తీసేయడానికి ఏమీ లేదు. ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి బీజేపీ పెద్దగా ప్రభావం చూపెట్టదేమో అని అనుకునేటువంటి అందరికీ సమాధానమే ఈ రిజల్ట్. అంటే ఈ మూడో స్థానంలో ఉన్నప్పటికీ కూడా 1,00,000కు పైగా ఓట్లు సాధించారు ఇక్కడ నుంచి. ఇక్కడ నోటాకి కూడా 13,525 ఓట్లు పడితే సో మొత్తానికి 2014లో కూడా ఒకసారి రిజల్ట్ మనం చూసినట్టయితే కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్య 4,20,000 ఓట్లు సాధించి 37.88%తో విన్ అయితే అప్పుడు బీఆర్ఎస్ నుంచి మందా జగన్నాథ్ ఓడిపోతే 4,03,399 ఓట్లతో ఉంటే టీడీపీ నుంచి 1,83,000 ఓట్లు 2014లో వచ్చినాయి. సో తర్వాత టీడీపీ నుంచి లేరు కాబట్టి టీడీపీ కాంగ్రెస్ అలయన్స్లో ఉండే కాబట్టి సో 2019లోకి వచ్చేసరికంటే రిజల్ట్ మనం చూసినాం. ఇక్కడ ఒక్కసారి మనము ఆ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏ ట్రెండ్ ఉంది, ఎవరికి ఎన్ని ఓట్లు సాధించారో ఒకసారి చూస్తే కూడా మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వనపర్తి నుంచి తూడి మేఘారెడ్డి 1,07,000 ఓట్లతో గెలిచాడు కాంగ్రెస్ నుంచి. ఇక్కడ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రెండో స్థానం. బీఆర్ఎస్ ఏ స్థానంలో ఉందో తెలిస్తే కూడా దాన్ని బట్టి ట్రెండ్ ఎట్లా ఉండబోతుంది, ఎన్ని ఓట్లు పడతాయి. అందరూ అంటారు ఎంపీ ఎలక్షన్కి ఎమ్మెల్యే ఎలక్షన్కి సంబంధం లేదు అంటారు. సంబంధం లేని స్థానాలు కొన్నే ఉంటాయి, సంబంధం ఉన్న స్థానాలు ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం ఏంటిదంటే అక్కడ అంగబలం కావచ్చు, అర్ధబలం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా వాళ్ళు ఉన్నప్పుడు ఎంతో కొంత ఆ ఇంపాక్ట్ పనిచేస్తుంది. అది కూడా ఒక కారణం అవుతుంది. అదే ఒక కారణం కాదు. అదే ఒక కారణం అంటే ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచినటువంటి బీజేపీలో 4 ఎంపీలు ఎట్లా గెలిచి 2019లో అని చెప్పి ప్రశ్న ఉద్భవిస్తుంది. కాబట్టి సో దానికి దీనికి సంబంధం లేకపోయినప్పటికీ ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఇది వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇక్కడ వచ్చేసి తర్వాత గద్వాల్ నుంచి బీఆర్ఎస్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచిండు 94,097 ఓట్లతో. కాంగ్రెస్ నుంచి సరిత 87,000 ఓట్లు కైవసం చేసుకుంటే రెండో స్థానంలో ఉన్నారు. అట్లే అలంపూర్ నుంచి బీఆర్ఎస్ నుంచి విజయుడు గెలిచిండు 1,04,000 ఓట్లతో. ఇక్కడ కాంగ్రెస్ నుంచి సంపత్ కుమార్ 73,487 ఓట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ కూచుకుల రాజేశ్వర్ రెడ్డి ఇక్కడ ఆ నాగర్ కర్నూలు నియోజకవర్గం 87,161 ఓట్లతోని కాంగ్రెస్ నుంచి గెలిస్తే మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి 81,913 ఓట్లతో రెండో స్థానంలో ఉంటే మరో నియోజకవర్గం అచ్చంపేట నుంచి చిక్కుడు వంశీకృష్ణ గెలిచిండు కాంగ్రెస్ నుంచి 1,15,337 ఓట్లు. బీఆర్ఎస్ నుంచి గువ్వల బాలరాజు 66,000 ఓట్లు. గువ్వల బాలరాజు ఎవరో కాదు, బీఆర్ఎస్ అధినేత చెప్తున్నటువంటి ఆనిముత్యం. ఆ ఆనిముత్యం మొన్న ఓడిపోయిండు. జాతి రత్నాలు ఉండాలి, ఇలాంటి జాతి రత్నం అమ్ముడు పోని ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా ఇక్కడ అచ్చంపేట ప్రజలు నమ్మలేదు. సో కల్వకుర్తి విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి నారాయణ రెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి 75,858 ఓట్లతో గెలిస్తే కల్లోజు ఆచారి అతి సమీపంలో ఇప్పటికీ 6-7 సార్లు ఓడిపోతా వస్తూ ఉన్నాడు. ఇదే తేడాతో ఓట్ల తేడాతో 70,448 ఓట్ల తేడాతో మాత్రమే ఓట్లు కైవసం చేసుకోగలిగిండు. 3% ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోవడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంది 42,847. ఇక్కడికి వస్తే కొల్లాపూర్కి వస్తే జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నాడు 93,609. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఈ జూపల్లి కృష్ణారావు అక్కడ నుంచి గెలిచిండు కాంగ్రెస్ నుంచి. సో బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఓడిపోయిండు 63,678 ఓట్లు సాధిస్తే ఇంకా ఇక్కడ నుంచి 20,000 ఓట్లు వీళ్ళు. అయితే ఇక్కడ మొత్తానికి చూస్తే కాంపిటీషన్ అనేది ఎవరి మధ్యలో ఉందనేది లెక్క. మరి బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉందా, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉందా అంటే వాహిని టీవీ సర్వే ప్రకారం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే పోటీ ఉంది. దానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేకపోవడం. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నమ్మలేని పరిస్థితిలో అక్కడి ప్రజలు ఉండడం. ఎక్కడైతే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎస్సీల ఓట్లు, దళితుల ఓట్లు, బడుగు బలహీన వర్గాలే అణగారిన వర్గాల ఓట్ల కోసం ఆయన ప్రయత్నం చేసిండు. కానీ ఆయన పూర్వాపరాలు చూస్తే, ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే అతి కొద్ది రోజుల కిందటే రాష్ట్ర అధ్యక్షుడిగా బీఎస్పీకి ఉండి ఆయన చేసిందేం లేదు. మా ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి కేసీఆర్ దొర కాళ్ళ దగ్గర పెట్టిండనే ఒక భావన దళితుల్లో వచ్చిందని అనుకుంటా ఉన్నారు బయట ప్రజల్లో. సో దానివల్లనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఈసారి
ఆ ఓట్లు పడవు, డెఫినెట్గా బీఆర్ఎస్కి పడాల్సిన ఓట్లు కూడా ఇంకో వైపుకు మల్లుతాయి అంటూ ఉన్నారు. సో ఆ ఓట్లు ఎవరికి మల్లుతాయి? ఇక్కడ చూసినట్టయితే ఆ ముగ్గురు అభ్యర్థులల్లో భరత్, మల్లు రవి, భరత్ అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈ ముగ్గురులో గతంలో ఇదే నియోజకవర్గానికి ఎంపీగా పనిచేసిన అనుభవం మల్లు రవి గారికి ఉంది. ఈయన సిర్పూర్ కాగజ్ నగర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ నాగర్ కర్నూలు పైన ఎప్పుడు కూడా అంటే ప్రయత్నం చేసిన మనిషి కూడా కాదు. సో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కాదు, స్థానికత కూడా ఆయనకి కలిసి రాదు అనేది ఒక అంశం ఇక్కడ. సో పోతుగంటి రాములు ఇంపాక్ట్ ఎంత ఉన్నప్పటికీ, సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ కూడా అక్కడ టికెట్ రాక బీజేపీలోకి వచ్చి బీజేపీకి పెద్దగా స్థానం లేనటువంటి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా పోటీ చేయడం పోతుగంటి భరత్. ఇంతకుముందు వాళ్ళ నాయన 2 సార్లు ఎంపీగా ఉన్నప్పటికీ కూడా సో ఈయన మాత్రం ఎన్నికల్లో మొదటిసారి పోవడం. ఈ ముగ్గురిలో చూస్తే మాత్రం ఈ నియోజకవర్గంలో ముగ్గురిలో వాహిని టీవీ సర్వేలో తేలింది మల్లు రవి గారే గెలుస్తున్నారని చెప్పి తేలింది. సో మల్లు రవి గారికే అత్యధిక అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అండ్ కాంగ్రెస్కు మాత్రమే పోటీ ఉండబోతుంది. ఆ హోరాహోరీ పోటీలో ఎడ్జ్ మాత్రం మల్లు రవి గారికే ఉంది. కాంగ్రెస్కి మాత్రమే అవకాశం ఇస్తున్నారా ప్రజలని చెప్పేసి అంటా ఉన్నారు. సో దళిత బంధు ఇస్తా అని, దళిత ముఖ్యమంత్రి చేస్తా అని, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి మోసం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన ఉన్నటువంటి కోపం ఈసారి దళితులు అక్కడ చూపిస్తారు. కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన చూపిస్తారనే దాన్ని అక్కడ నుంచి వినపడుతున్నటువంటి అక్కడ వస్తున్నటువంటి వార్తలు. అందున ఈసారి వాహిని టీవీ సర్వే ద్వారా తేలింది మల్లు రవి గారికే అవకాశం ఇస్తూ ఉన్నారు నాగర్ కర్నూలు నియోజకవర్గ సెగ్మెంట్ ప్రజలు అంటూ ఉన్నారు. సో ఎమ్మెల్యేలు 5 ఉన్నప్పటికీ కూడా, బీఆర్ఎస్కి 2 ఉన్నప్పటికీ కూడా ఆ ఓట్లు కంప్లీట్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కే షిఫ్ట్ అవుతున్నాయి తప్ప బీజేపీకి షిఫ్ట్ అవ్వట్లేదని చెప్పేసి అక్కడి ప్రజలు అంటూ ఉన్నారు. అదే ట్రెండ్ కూడా కనిపిస్తూ ఉంది. సో మీరు గమనించాలి, ఎక్కడా కూడా ఎవరో చెప్తేనో ఎవరి లబ్ధి కోసమో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరి కోసమో వంతపడాల్సిన పని లేదు. అక్కడ ఉన్నట్టుగా ప్రజలు ఏమనుకుంటున్నారు అదే విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఈ సర్వేలు చెప్తా ఉన్నాం. సో ఎక్కడైనా సరే ప్రజల నుంచి వచ్చిన స్పందనను మాత్రమే మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఎక్కడ కూడా ఒకరి గెలుపు కోసమో ఒకరి ఓటమి కోసమో పనిచేయాల్సిన గత్యంతరం అవసరం మా ఛానల్కి లేదు. అందున ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలుస్తున్నటువంటి మల్లు రవికి ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్, మల్లు అనంతరాములు తన పెద్దన్న 2 సార్లు ఎంపీగా అక్కడి నుంచే ఉండడము, తన స్థానికుడుగా అక్కడ ఉండడం వల్ల తనకు వస్తున్నటువంటి అవకాశము, దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ట్రెండ్స్ను బట్టే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఎంపీ ఎలక్షన్కి ఎమ్మెల్యే ఎలక్షన్కి ఏమాత్రం సంబంధం ఉండదు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు చూసి కూడా ఈసారి బీజేపీకి ఓట్లు ఎక్కువ వస్తాయి, సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పి అనుకుంటా ఉన్నారు. కానీ మిగతా అంశాలు కూడా అన్నీ కూడా దాని ప్రభావం చూపిస్తాయి. సో ఆ ప్రభావం అంతా కలిపి అన్నిటినీ క్రోడీకరిస్తే వచ్చిన రిజల్టే మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరియు ఈయననే గెలుస్తాడు అని బల్లగుద్ది చెప్పాల్సింది కూడా కాదు. తను గెలిచే అవకాశాలు ఉన్నాయి, తనకి ఎడుచుంది, ఆ పార్టీకి అక్కడ ప్రజలు ఆదరించే అవకాశం ఉందని చెప్పడం మాత్రమే మా ఛానల్ సర్వే యొక్క ఉద్దేశం. మరొక నియోజకవర్గంతో మరో సెగ్మెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే.